పూచిన పూవల్లే మోగిన మూవల్లే పూచిన పూవల్లే మోగిన మూవల్లే పొంగిన బాగల్లే పరుగులే నీ వల్లే పూచిన పూవల్లే మోగిన మూవల్లే పొంగిన బాగల్లే పరుగులే నీ వల్లే నువ్వు నా సిరిమల్లే నువ్వు నా హరివిల్లే ఇవ్వు నా కౌగిల్లే దోచుకో నా దిల్లే వాడా 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 అవుతావా తోడు నీడా తోడా 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 తిరిగొద్దమ్మాడా ఈడా मैं तेरे नजरों में ऐसा ही పోయా आजा तू आजा तू आजा నా గుండె ధడకన్లో నువ్వే ప్రియా ఆజా తూ ఆజా తూ ఆజా పూచిన పూవల్లే మోగిన మూవల్లే పొంగిన బాగల్లే పరుగులే నీ వల్లే Yo, 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 come on, come on, come on. दिल में तकते तुमसे तक दिंतई सडन గా ఏదో గిలిగింతై हाँ something మొదలై दिल तो पागल है నిజంగా कुछ कुछ होता है ముద్దు ముద్దుగా పిలిచే మొహబత్తు మత్తులో ముంచే చికించిలో కిష్కై నీ వెంట తిరగడా దిస్కై నీ తోడే నేనైపోయా నీ షాడో నేనైపోయా లవ్ లో ఇంతటి హాయా యా యా ఓ యా యా నీ వల్లోనే పడిపోయా నీ వల్లేనే చెడిపోయా చేసావేదో మాయా సోయా ఓ సోయా పూచిన పూవల్లే మోగిన మూవల్లే పొంగిన బాగల్లే పరుగులే నీ వల్లే It's the Malle Ville Gille Dille everybody మిక్స్ అయిపోనా లుక్సే అయిపోనా కలర్ఫుల్ కలరే అయిపోనా खूबसूरत लिप्स से ताके पेप्सी नहीं పోనా చలో నీ చిరునవ్వై పోనా తోక చుక్కలా బస్తా నీ వెంట నేను తిరిగేస్తా గోల్డ్ రింగ్ తొడిగేస్తా నీ వేలు పట్టి నడిపిస్తా అల్లుకుపోతా ఓసారి అల్లరి చేస్తా ఓసారి అడ్జస్ట్ అవుతా ఓసారి ఓరి ఓరి లిఫ్ట్ ఇస్తా ఓసారి గిఫ్ట్ ఇస్తా ఓసారి 50-50 అవుదాం బంగారి బంగారి పూచిన పువ్వల్లే ఓ మోగిన మువ్వల్లే పూచిన పువ్వల్లే మోగిన మువ్వల్లే పొంగిన బాగల్లే పరుగులే నీ వల్లే అయితే ఈ గ్రూప్ కిడ్నీ దొరకదంటావా? ట్రై చేస్తున్నా నాన్న, నువ్వేం కంగారు నాకు పడకు. భయంగా Excuse me? ఉందిరా. పేపర్లో యాడ్ చూశాను. ఆనంద్ అంటే మీరేనా? అవును, మీరు ఎత్తుతున్న కిడ్నీ గ్రూప్కి నా కిడ్నీకి మ్యాచ్ అవుతుంది. ఇంతకీ కిడ్నీ ఎవరి కోసం? మా అమ్మ కోసం. ఆవిడ గ్రూప్ కిడ్నీ దొరక్క చాలా రోజుల నుంచి చావు బతుకుల మధ్య ఉంది. కిడ్నీ ఇస్తే ఎంత అమౌంట్ ఇస్తారు? 2 లక్షలు. అంటే మీ అమ్మ ప్రాణం ఖరీదు 2 లక్షలేనా? కొన్ని ప్రాణాలకి విలువ కట్టలేం. ఆ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయగలం. మీ అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి కిడ్నీ కావాలనుకుంటున్నారు. మా అన్న ప్రాణాలు కాపాడటానికి నేను కిడ్నీ అమ్మాలనుకుంటున్నాను. ప్రాణానికి ప్రాణం సమ్మూచి కదండి. అందుకే నేను మీ అమ్మని కాపాడతాను. మా అన్నని కాపాడటానికి అవసరమైన డబ్బులు మీరివ్వండి. ఏంటి, మీ అన్నయ్య కోసం కిడ్నీ అమ్మేస్తున్నావా? తన రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు. ఇంతకీ మీరు అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నారా? ఓకే, ఒప్పుకుంటాను. ఆనంద్ ఎక్కడండి? నేను వాడి కోసమే చూస్తున్నాను బాబు.
రాత్రంతా ఇంటికి రాలేదు, ఇక్కడికి రాలేదు. చాలా టెన్షన్గా ఉంది బాబు. రాలేదా? డబ్బులు ఇస్తా అన్నాడు, మీకేమైనా ఇచ్చాడా? లేదు బాబు. కూర్చోండి, నేను చూసి వస్తాను. ఆనంద్ నేను చూసారా? చూడలేదండి. పోనీ చక్రవర్తి గారి పేరు మీద డబ్బు ఏం పే చేయలేదండి. ఆ చక్రవర్తి గాడి తమ్ముడు ఒట్టి పేవర్స్ గాడు అనుకున్నాను కానీ వాడు అన్న ప్రాణం కోసం కిడ్నీ అమ్ముకుంటాడు అనుకోలేదు. ఆ చక్రవర్తి గాడు సరాసరి పైకి పోవాలంటే నువ్వు వాడి తమ్ముడికి డబ్బు ఇవ్వకూడదు. ఇక్కడే నువ్వు ఒక్క 4 రోజులు రెస్ట్ తీసుకుంటే వాడు పైకి పోతాడు, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. వదినా? ఇదిగో వదినా డబ్బు. ఇంత డబ్బు ఎలా వచ్చింది? అబద్ధం మాత్రం చెప్పట్లేదు. ఇది నిజాయితీగా సంపాదించిన డబ్బు. నీ మీద ఒట్టు వదినా. డబ్బు కట్టేసి అన్నయ్యని రక్షించు. అలాగే. ఏంటి నా ఇంటికి వచ్చారు? మీ భర్తను కాపాడడం మీ మరిది వల్ల కావటం లేదని నన్ను బతిమాలుకోవడానికి వచ్చారా? కాదు, నా భర్తని నా మరిదే బ్రతికించుకుంటున్నాడని చెప్పడానికి వచ్చాను. ఇదిగో డబ్బు, నా మరిదే ఇచ్చాడు. ఈ డబ్బుతోనే నా భర్త ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన నష్టాన్ని డబ్బుతో భర్తీ చేసుకున్నావు నువ్వు, ప్రేమతో భర్తీ చేసుకున్నాడు నా మరిది. ఆ రోజు నిన్ను 10 రోజులు స్నేహం చేయమన్నాను. ఎందుకో తెలుసా? దూరం నుంచి చెడును మాత్రమే చూస్తున్న నువ్వు దగ్గర నుంచి వాళ్ళలో మంచిని కూడా చూస్తావని, వాడి ప్రేమను అర్థం చేసుకుంటావని. వాడప్పుడు నీకు అర్థం కాలేదు, అది వాడి తప్పు. కానీ ఇప్పుడు నువ్వింకా వాడిని అర్థం చేసుకోలేకపోతున్నావే, ఇది నీ తప్పు. ఒకప్పుడు మధ్యతరగతి వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మధ్య తేడా గురించి చెప్పావు. ప్రపంచంలో నాకు తెలిసి ఇద్దరి మధ్య తేడా ఉంటుంది. ప్రేమించగలిగే వాళ్ళు, ప్రేమించలేని వాళ్ళు. ముందు అది తెలుసుకో. ప్రేమ డబ్బును తీసుకురాగలదేమో కానీ డబ్బు ఎప్పటికీ ప్రేమను తీసుకురాలేదు. ఈ క్షణం నుంచి వాడి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు భరిస్తాడేమో కానీ నేను మాత్రం సహించను. అన్ని వైపుల నుంచి కార్నర్ చేసిన కళ్యాణ్కి అసలు డబ్బులు ఎలా వచ్చాయి? అన్నా, ఆ చక్రవర్తి గాడికి ఆపరేషన్ జరిగిపోయిందంట. ఇవాళ రేపు డిశ్చార్జ్ చేస్తారు. ఇంకేముంది, వాడు బయటికి రావడం అంతా మామూలే. చక్రవర్తి! ఏం చక్రవర్తి, పైకి పోతావనుకుంటే ఇంటికి పోతున్నావు? మీకు మాకు శత్రుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తరబడి మా ఇంట్లో పండగ చేసుకోలేదు. మొదటిసారిగా మా ఇంట్లో సంక్రాంతి పండగ ఎప్పుడు చేసుకున్నామో తెలుసా? నువ్వు ఆస్తి వదులుకొని రోడ్డు మీద పడ్డప్పుడు. పండుగ రుచి చూసిన వాడిని ఉపవాసం ఉండమంటే ఎలా? అందుకే నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని లేపేద్దామని వచ్చా. వాడి శవం చూసి ఎలాగూ నువ్వు 1 నిమిషంలో చచ్చిపోతావు. అప్పుడు మేము హాయిగా ఇంటికి వెళ్ళి ఆయుధ పూజ చేసుకుని ధూమ్ ధామంటూ దసరా పండుగ చేసుకుంటాం. లేపేయండి వాడిని.